ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలి అని, ధర్మపథంలో భక్తులందరూ కూడా నడవాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మబద్ధమైన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 212వ రోజులో ప్రవేశించాము. మరి ఈ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి శ్రీగురు ధ్యానపూర్వకంగా సమష్టిగా అందరము కలిసి ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 21 శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరో వసన్. పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. విలపంతీం తథా దీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మ సంహితం. రామచంద్రమూర్తి మరి ఏ విధంగా సమాధానం చెబుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నాం మనమందరం. పితృవాక్య పరిపాలన కోసమని అడవులకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రామచంద్రమూర్తి. భరతునికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకుని తాను తండ్రి మాట కోసం ధర్మాన్ని పాటించడానికి అడవులకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రామచంద్రమూర్తి. మరి వెళ్ళడానికి అనుమతిని అడగటానికి తన తల్లి వద్దకు కౌసల్యాదేవి వద్దకు వచ్చాడు. వచ్చి ఆమె యొక్క అనుమతి తీసుకుని బయలుదేరుదాము అని అనుకుంటుంటే ఆమె మాత్రము ససేమిరా నీవు వెళ్ళడానికి వీలు లేదు నాయనా, నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉండి నన్ను సేవించాలి, నీవు లేకపోతే నేను ఉండలేను, నీవు వెళ్ళిపోయినట్లయితే నేను ప్రాణత్యాగం చేసేస్తాను, ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి అంటున్నది. అంటూ సామాన్యంగా ఏదో ఆవేశపూరితంగా ఇలా చెప్పటమే కాదు, దీనికి సరైనటువంటి యుక్తులను కూడా, ధర్మబద్ధమైనటువంటి యుక్తులను కూడా ఆమె తెలియజేసింది. ఎందుకు అంటే తండ్రి మాట వినాలి అనేది ధర్మమే నాయన, కానీ తండ్రి కంటే కూడా తల్లి శ్రేష్టమైనది అని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరి తల్లి మాట వినటువంటి వారి యొక్క ఆ చరిత్రను కూడా ఆమె చక్కగా తెలియజేసింది. చేసి తల్లి మాట వినటువంటి కశ్యప వంశంలో ఉన్న ఒకానొకరు ఎటువంటి తపస్సులు, ఎటువంటి యజ్ఞయాగాదులు లేకుండానే తల్లిని సేవించడం ద్వారానే గొప్ప స్వర్గాన్ని పొందారు. ఆ విధంగా తల్లిని సేవిస్తేనే సకల ధర్మములు ఆచరించినట్లు కదా అని చెప్పి ఆమె చెబుతున్నది. కావున ఇక్కడ తల్లిని సేవించడం అనేది చాలా ప్రధానమైనటువంటి ధర్మము. కావున ఆ ధర్మాన్ని పాటించి నీవు ఈ అయోధ్యా నగరంలోనే ఉండాలి నాయన, వెళ్ళడానికి ఏమాత్రము వీలు లేదు అని చెప్పి నీకు నేను అనుమతిని ఇవ్వలేను అని చెప్పి అన్నది. పైగా నీవు వెళ్ళిపోయినట్లయితే నేను నీ వలన అంటే నీ వియోగంతో మరణాన్ని పొందుతాను. కావున ఆ అపవాద కూడా నీకు వచ్చి చేరుతుంది, ఆ బాధ నీ జీవితాంతం నీలో ఉంటుంది. ఆ బాధ ఉండటమే కాదు, లోకంలో వారందరూ కూడా నిన్ను నిందిస్తారు. నాయన నిన్ను విడిచి ఉండలేనురా, కావున నువ్వు ఈ అయోధ్యా నగరంలోనే ఉండు అని చెప్పి ఆమె చక్కగా తాను చెప్పదలుచుకున్నటువంటి దాన్ని యుక్తియుక్తంగా తెలియజేసింది. మరి ఇప్పుడు రామచంద్రమూర్తి మాట్లాడే తరుణం వచ్చినది. తండ్రి మాటను పాటించి ఆ ఆజ్ఞ కోసం, ధర్మాన్ని పాటించడం కోసం అడవికి వెళ్ళటం న్యాయమా, ధర్మమా? లేకపోతే తల్లి నీవు అడవికి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండు, తల్లిని సేవించడమే పరమధర్మము అని చెప్పింది. కావున మరి ఇక్కడే ఉండటం ధర్మమా? మరి ఈ రెండు కూడా, ఒకటి తండ్రి ఆజ్ఞ, మరి ఒకటి తల్లి ఆజ్ఞ. ఈ రెండిటిలో ఏది తాను ఆచరించాలి అని అంటే రాముడు ఏమాత్రము కూడా
వేరే ఆలోచనలు ఏమీ చెయ్యకుండా ఉన్నటువంటి ధర్మాన్ని సూటిగా ఆయన బోధిస్తాడు, ఆయన ఆచరించి చూపిస్తాడు. అందుకనే విలపంతీం తథాదీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మ సంహితం. అలాగా రాముడు అడవికి వెళ్ళిపోతాడేమో, ఇన్ని చెప్పినప్పటికీ కూడా రాముడు వింటాడో వినడో అని చెప్పి కౌసల్యాదేవికి కూడా మనస్సులో ఆలోచన ఉన్నది. అందుకే కదా ఆమె ఏమంటున్నది, నిన్ను విడిచి నేను ఉండలేను ఆయన, నువ్వు వెళ్ళినట్లయితే నేను మరణాన్ని పొందుతాను అని చెబుతూనే, నీతోనే నా జీవితము, నీతోనే నేను రాజ్యంలో ఉన్నా సరే అడవిలో ఉన్నా సరే నీతో పాటే నేను కందమూలములు తిని జీవిస్తాను అంటే ఏమిటి, నువ్వు ఈ రాజ్యంలో ఉంటే నేను ఇక్కడ ఉంటాను, లేదా నువ్వు అడవికి వెళితే నీతో పాటు నేను కూడా అడవికి వెళతాను, దేనికైనా సరే నువ్వు ఒప్పుకు తీరాలి అని చెప్పి కౌసల్యామాత అంటున్నది కదా. అంటూ కూడా దానికి రాముడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని చెప్పి విలపంతిం బాధపడుతూనే ఉన్నది. ఈ విధంగా బాధపడుతున్నటువంటి ఆ కౌసల్య యొక్క మాటను విని తతః ఆ తరువాత తథా విలపంతీం దీనాం జననీం కౌసల్యాం, బోరున విలపిస్తూ దీనురాలిగా ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవిని చూచి ఆమెతోటి రాముడు మాట్లాడుతున్నాడు. ధర్మాత్మ, ఎక్కడా రాముడు ధర్మం తప్పడు. తండ్రి వనమునకు వెళ్ళమని చెప్పి తండ్రి ఆజ్ఞగా కైకేయి చెప్పినప్పుడు కూడా ఆయన ఏమాత్రము తొణకలేదు, ఏమాత్రము భయపడలేదు. ఇప్పుడు తల్లి నీవు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు కూడా ఏమాత్రము జంకటం లేదు, ఏమాత్రం వెనుకడుగు వేయటం లేదు. ధర్మాత్మ, ధర్మాత్ముడు కావున ధర్మాన్ని ఆలోచించి, అంటే ఆలోచించడం అంటే గంటల తరబడి ఆలోచించడం కాదు, ఆమె చెబుతున్నప్పుడే దానికి సరైనటువంటి సమాధానాన్ని ఆలోచించినటువంటి వాడు. అందుకే కదా బాలకాండలో అంటారు ఉత్తరోత్తర యుక్తౌచ, అయోధ్యకాండలోనే మొదటి సర్గలో వస్తుంది, ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతిర్యథ అని చెప్పి, ఎదుటివారు ఏదైనా గనక ప్రశ్నించినట్లయితే, ఏదైనా ప్రతిపాదించినట్లయితే దానికి సమాధానం చెప్పటంలో వాచస్పతి బృహస్పతి వంటి వాడు, అంతకు మించినటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పి అనుకున్నాం కదా. మరి కౌసల్యాదేవి ఇంత యుక్తియుక్తంగా ఇంత ధర్మశాస్త్రంతో చెప్పి ఉదాహరణపూర్వకంగా చెబితే దానికి సమాధానాన్ని ధర్మాన్ని అనుసరించే ఆమె చెప్పినటువంటి మార్గంలోనే సమాధానం చెప్పడానికి సిద్ధమవుతూ ధర్మాత్మ రామ, ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ధర్మ సంహితం, ధర్మంతో కూడినటువంటి వచనం ఉవాచ, మాటను చెప్పటం ప్రారంభించాట. చూడండి, ధర్మాత్ముడు యుక్తితో చెబుతున్నాడనో లేకపోతే ఇంకోటి ఆలోచన చెబుతున్నాడనో అంటలేదు. ధర్మ సంహితం, ధర్మబద్ధమైనటువంటి మాటనే రాముడు ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు ఆచరించి తీరుతాడు. అంతే తప్ప స్వకీయ ప్రయోజనములను లేకపోతే ఆవేశములను ఉద్వేగములను వీటిని రామచంద్రమూర్తి పరిగణనలోకి తీసుకోడు. దేనిని కేవలం ధర్మాన్ని మాత్రమే చూస్తాడు. అందుకనే ధర్మంతో కూడినటువంటి మాట మాట్లాడుతూ కౌసల్యాదేవితో ఇలా అంటున్నాడు. ఏమని? నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరస గంతుమిచ్ఛామ్యహం వనం. చెప్పేశాడు, ముందు నిర్ణయం చెప్పేశాడు. అంటే మాట్లాడేటటువంటి తీరు ఎలా ఉండాలి అనేది కూడా దీని ద్వారా మనకు తెలుస్తున్నది. సుందరకాండలో హనుమంతుడు కూడా సీతాదేవిని చూచి వచ్చిన తర్వాత ఆ వానర సైన్యం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే దృష్టా సీత అని మొదలుపెట్టాడు. అంటే ఏమిటి? ముందు ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని చెప్పి ఆ ఫలితానికి సంబంధించినటువంటి వివరణ మళ్ళీ ఇచ్చినట్లయితే గనక ఎదుటి వారిలో ఉత్కంఠ అనేది తగ్గుతుంది, వారు ఉపశమిస్తారు. అది మాట్లాడేటువంటి తీరనమాట. అంతేగాని హనుమంతుడు మొదటి నుంచి కూడా నేను ఇక్కడి నుంచి బయలుదేరాను, అక్కడికి వెళ్ళాను, అక్కడ జరిగినటువంటివన్నీ కూడా ఇవి అని మొత్తం చెప్పి చివరిలో అప్పుడు సీతాదేవిని చూచాను అంటే ఇదంతా చెప్పేంత వరకు కూడా అందరికీ చెమట్లు పట్టేసి ఏం జరిగాయో తెలియక కంగారు పడిపోతారు. కావున ముందు ఫలితాన్ని తెలియజేయాలి. ఇది సూటిగా మాట్లాడే వాళ్ళ యొక్క లక్షణం అన్నమాట. మరి రాముడు ఆ విధంగా రుజుమార్గం కలిగినటువంటి వాడు కనుక మొదటే ఏం చెబుతున్నాడు? అమ్మా, తండ్రి మాటను నేను దాటి వెళ్ళలేను,
తండ్రి మాటను నేను విడవలేను, అతిక్రమించలేను అని చెబుతూ పితుహువాక్యం సమతిక్రమితుం, తండ్రి గారి యొక్క మాటను అతిక్రమించడానికి మమ శక్తి నా అస్తి, మమ శక్తి నాస్తి, నాకు శక్తి లేదమ్మా, నేను సమర్థుడిని కాదు, మా తండ్రి గారి మాట వినడానికే నేను ఆ వనానికి వెళతాను, తండ్రి మాటను నేను అతిక్రమించలేను. త్వాం శిరసా ప్రసాదయే, శిరస్సు వంచి నీకు పదాభివందనం చేసి ప్రార్థిస్తూ ఉన్నాను, నిన్ను యాచిస్తున్నాను, తల వంచి నిన్ను యాచిస్తూ ఉన్నాను. అహం వనం గంతుమిచ్చామి, నేను వనవాసానికే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను. తండ్రి మాటను నేను జవదాటలేను, దయచేసి నిన్ను నమస్కరించి నిన్ను ప్రార్థిస్తున్నాను, నేను అడవికి వెళతాను, వనవాసానికి వెళతాను, నన్ను అనుమతించమ్మా అని చెప్పి రాముడు కౌసల్యాదేవిని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి మనకు అనిపిస్తుంది కౌసల్యాదేవి కూడా వనానికి వెళ్ళొద్దు అని చెప్పింది కదండి, తండ్రి ఆజ్ఞ కోసం వనానికి వెళతాను అని రాముడు అంటున్నాడు. మరి తల్లి ఆజ్ఞకు విలువ లేదా? ఆమె చెప్పినటువంటి దాన్ని కూడా మరి రాముడు పాటించాలి కదా, అది ధర్మం కాదా అని చెప్పి మనకు అనిపిస్తుంది. దానికి కూడా రాముడు సమాధానం చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. కానీ మొదట తన ఉద్దేశ్యం చెప్పాలి. కావున నీ కాళ్ళకి మ్రొక్కుతానమ్మా, నా శిరస్సు వంచి తండ్రి మాటను నేను జవదాటలేను, వనవాసానికి వెళ్ళడానికే నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను, అనుమతి ఇవ్వమ్మా. ఎందుకంటే ప్రాథమికమైనటువంటిది తండ్రి మాట. మొదట తండ్రి ఆజ్ఞ, ఆ తరువాత తల్లి ఆజ్ఞ ఇచ్చింది. కావున మొదటి ఆజ్ఞ అయినటువంటి తండ్రి ఆజ్ఞ పాటించిన తరువాత రెండవదైనటువంటి తల్లి ఆజ్ఞ కూడా పాటించవచ్చును. మరి రెండు ఒకేసారి పాటించవలసి వస్తే ఏం చెయ్యాలి? మరి రెండిట్లోనూ ఒకటే చేయవలసి వస్తే ఏం చెయ్యాలి అని అంటే దానికి కూడా రామచంద్రమూర్తి ధర్మబద్ధమైనటువంటి, అంటే కౌసల్య ధర్మబద్ధంగా చెప్పింది అనుకున్నాం కదా, రాముడు కూడా ధర్మబద్ధంగాను కౌసల్య అయిపోయినటువంటి సమాధానానికి, కౌసల్య అడిగినటువంటి ప్రశ్నకు కౌసల్య ప్రతిపాదించినటువంటి ధర్మానికి సమాధానంగా చక్కటి ధర్మాన్ని చెబుతూ ఉన్నాడు. ఋషిణా చ పితుర్వాక్యం కుర్వత వ్రతచారిణ గౌర్హత జానతా ధర్మం కండునాపి విపశ్చిత. కౌసల్యాదేవి, నేను నీకు అనుమతి ఇవ్వలేనయ్యా, నా మాటను నువ్వు పాటించు అని చెబుతూ నా మాటను పాటించడమే ధర్మము అని చెప్పి అంటూ దానికి ఉదాహరణగా కశ్యపుని యొక్క, అంటే కశ్యప పుత్రుని యొక్క, ఆ కశ్యపుని యొక్క పుత్రుల్లో ఒకతను తల్లి యజ్ఞయాగాదులకి తపస్సులని వీటిని చేయటానికి అడవికి వెళ్లకుండా ఇంటి అందే ఉండి తల్లిని సేవించి ఆ ఫలాన్నిటిని పొందాడు. కావున ఆ అడవికి వెళ్ళకపోయినా అధర్మమేమీ రాదు, ఇంట్లో ఉండి తల్లిని సేవించినప్పటికీ కూడా ధర్మం వస్తుంది అని చెప్పి ఒక యుక్తిని తెలియజేసింది. మరి రాముడు కూడా అటువంటి యుక్తినే తెలియజేస్తున్నాడు. తండ్రి మాట కోసం ఏదైనా చెయ్యవలసినదే అనే మాటను, అనే విషయాన్ని, అనే ధర్మాన్ని ప్రతిపాదిస్తూ రాముడు కూడా అంటున్నాడు, తండ్రి మాట కుమారుడికి కష్టమైన నష్టమైన ఏది అయినా సరే చెయ్యవలసిందే. ఎవరైనా ఇలా చేశారా ఇంతకుముందు అంటే దానికి కూడా సమాధానం చెబుతూ, పూర్వం వ్రతచారిణ, వ్రతములను ఆచరించేటటువంటి వాడు, ధర్మం జానత, సకల ధర్మములను కూడా తెలిసినటువంటి వాడైన, జానత విపశ్చిత, విపశ్చిత్ పండిత అంటే పండితుడైనటువంటి వాడు. అంటే ఏమిటి? ధర్మం తెలుసుకోవటమే కాదు, పూర్తిగా సప్రమాణంగా సకల శాస్త్రములను కూడా అధ్యయనం చేసినటువంటి వాడైన కండు మహర్షి చేత పితుర్వాక్యం కండునా ఋషిణ అపి గౌహత పితుర్వాక్యం చరత అంటూ, మరి కండు మహర్షి అని ఒకనొక మహర్షి ఉన్నారమ్మా. ఆయన సకల శాస్త్రములను కూడా చదివినటువంటి పండితులు, సకల ధర్మములు తెలిసినటువంటి ధర్మవేత్త, సకల వ్రతములను ఆచరించేటటువంటి వాడు, సకల తపస్సులను చేసినటువంటి తపోనిష్ట కలిగినటువంటి వాడు. అటువంటి ఆ కండు మహర్షి తన తండ్రి యొక్క ఆజ్ఞ కోసమును తన తండ్రి చెప్పాడు అని చెప్పి ఒకానొక గోవును కూడా వధించవలసినటువంటి స్థితి వస్తే ఆ గోవును కూడా వధించేశాడు.
సరే ఆ తరువాత ఆ గోవు ఏ విధంగా సంరక్షించబడింది అనేది కూడా ఉన్నది. కానీ ఆ కండు మహర్షి గోవుని వధించవలసినటువంటి పరిస్థితి వస్తే తండ్రి చెప్పాడు కాబట్టి నేను చేస్తాను అని మాత్రమే ఆలోచించాడు తప్ప ఇది ధర్మమా, ఇది ధర్మం కాదా, ఇన్ని చదువుకున్నటువంటి నేను ఈ విధంగా చేయవచ్చునా చేయకూడదా అనే ఆలోచన ఆ కండు మహర్షి చేయలేదు. కండు మహర్షి మనస్సులో ఉన్నటువంటి ధర్మం ఒకటే, ఏమిటి? పితృవాక్య పరిపాలన, దానిని మించినటువంటి ధర్మం లేదు అనుకున్నాడు. కావున తండ్రి మాట కోసమని చెప్పి ఆయన గోవును కూడా వధించేశాడు. మరి అలాగా అటువంటి మహర్షి అయినటువంటి వాడు, తపస్సంపన్నుడు, వేదాంగములు చదివినవాడు, శాస్త్రములని చదివినటువంటి ధర్మశాస్త్రములని చదివిన ఆ కండు మహర్షే తండ్రి మాట కోసమని ఆ విధంగా చేస్తే మరి నేనేమి ఎవరికి హాని కలిగించవలసినటువంటి అవసరం లేదు. కేవలము నేను పాటిస్తూ వ్రతానికి ఆ దీక్షను పాటించి వనానికి వెళితే చాలు. మరి ఇది కూడా నేను చేయకపోతే, పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నేను పాటించకపోతే ఇన్ని శాస్త్రములు, ఇన్ని ధర్మములు, ఇంత ధనుర్విద్య, ఇంత గొప్ప వంశంలో పుట్టినటువంటి నాకు నా జన్మకు సార్థకత ఏముంటుందమ్మా? అడవిలో ఉంటూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకున్నటువంటి మహర్షి, పూర్తిగా సత్వగుణోపేతుడైనటువంటి మహర్షి కూడా తండ్రి మాట కోసం ఒక గోవుని కూడా వధించడానికి సిద్ధమయ్యాడు అంటే మరి రాజుగా ఉన్నటువంటి నేను మా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించి వనానికి వెళ్ళడం అనేది అదేదో పెద్ద కష్టతరమైనటువంటిది కాదు, కనీసమైనటువంటి ధర్మం, పితృవాక్య పరిపాలన చేయవలసినటువంటి ధర్మం. కావున నేను వనానికే వెళతానమ్మా అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పాడు. కండు మహర్షి యొక్క ఉదాహరణను తెలియజేశాడు. చెబుతూ ఆ తర్వాత ఇంకో మాట కూడా అంటున్నాడు. సరే, కండు మహర్షి అంటే ఎవరో ఆయన అడవిలో ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు అనుకుంటావేమో అమ్మా. మన వంశంలో కూడా తండ్రి మాట కోసం దేనినైనా చేసినటువంటి వారు, ఎవరినైనా ఎదిరించినటువంటి వారు మన వంశంలో కూడా ఉన్నారమ్మా. ఒకరు కాదు 100 మంది ఉన్నారు అని చెప్పి రామచంద్రమూర్తి తెలియజేస్తూ, అస్మాకంచ కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః ఖనద్భిః సాగరైర్భూమిః అవాప్త సుమహాన్ వధః. తమ వంశంలోనే తండ్రి మాట కోసం ఘనకార్యములు చేసినటువంటి వారు, ఏ పనినైనా చేయడానికి వెనుకాడనటువంటి వారు ఆయన వారి గురించి, పూర్వజుల గురించి చెబుతూ, పూర్వం మన వంశంలో, పూర్వం అస్మాకం కులేచ మన వంశం యందు కూడా, అంటే పూర్వం ఇటువంటివి ఎన్నో ఘటనలు ఉన్నాయి. సరే, వాటిల్లో కండు మహర్షి చెప్పాడు. ఇంకా ఇప్పుడు రామచంద్రమూర్తి తన వంశంలో వారి యొక్క విశేషం గురించే చెబుతూ, అస్మాకం కులేచ పితుః సగరస్య ఆజ్ఞయ, తండ్రి అయినటువంటి సగరుని యొక్క ఆజ్ఞ కోసమని భూమిం ఖనద్భిః, ఈ భూమండలాన్ని తమ గోళ్లతోటే తవ్వుతూ ఉన్నటువంటి వాళ్ళైన, అలాగే ఆయుధములతో కూడా తవ్వుతూ ఉన్నటువంటి వారైన, సాగరైహి సగర పుత్రుల చేత, సుమహాన్వధ అవాప్త గొప్ప సంహారము గావించబడింది. ఎందుకు అంటే ఆ భూమిని తవ్వుతున్నప్పుడు అనేక జీవులు, అనేక నాగములు, అనేకమైనటువంటి ప్రాణములను కోల్పోయాయి. కానీ వీరు మాత్రం, ఈ సగరపుత్రులు మాత్రం, మా తండ్రి గారు చెప్పింది మేము చెయ్యటమే మా ధర్మము, మిగతావన్నీ మేము పట్టించుకోము అని అనుకున్నారు. మరి ఆ సగర చరిత్రలో చెబుతూ, అయోధ్యాధిపతి శూర పూర్వమాసీన్ నరాధిప సగరో నామ ధర్మాత్మ ప్రజాకామ సచా ప్రజ అని మనం బాలకాండలో అప్పట్లో చెప్పుకున్నాం కదా. అయోధ్యాధిపతి అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నాం అంటే రాముని యొక్క పూర్వజుడు అని చెప్పడం కోసం అన్నమాట. అయోధ్యాధిపతి అయినటువంటి సగరునికి 2 భార్యలు, కేశిని, సుమతి అని చెప్పి 2 భార్యలు ఉన్నారు. అయితే వారికి సంతానం లేకపోతే సంతానం కోసం అని చెప్పి హిమాలయంలో ఉన్న భృగుప్రశ్రవణం అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వారు ఆ సగరుడు తన 2 భార్యలతో కలిసి తపస్సును చేయటం ప్రారంభించారు. ఇలాగా 1000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి వీరిని చూచి ఆనందించి, ఇంత గొప్పగా తపస్సు చేస్తున్నారు అని చెప్పి
నాయనా మీరు సంతానం కోసం తపస్సు చేస్తున్నారు కావున మీకు సంతానం కలుగుతుంది. మీ ఇరువురు భార్యలలోనూ కూడా ఒక భార్య వంశకరుడైనటువంటి ఒకరికి జన్మనిస్తుంది, మరి ఒక భార్య 100 మందికి జన్మనిస్తుంది అని చెప్పి, ఇంకా 100 మంది కాదు, షష్ఠిం పుత్ర సహస్రాణి అని చెబుతూ పుత్ర 60,000 మందికి జన్మనిస్తుంది అని చెప్పారన్నమాట. ఈ విధంగా అంటే ఒక భార్య ఏమో ఒకరికి వంశకరుడైనటువంటి ఒకరికి జన్మనిస్తే రెండవ భార్య 60,000 మందికి జన్మనిస్తుంది అని చెప్పారు. అంటే వేరొక భార్య. అప్పుడు వీరిని అడుగుతాడు, ఎవరికి వంశకరుడైనటువంటి కుమారుడు, ఎవరికి 60,000 మంది అంటే ఆ భార్యలనే అడిగితే అప్పుడు పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకరుడైనటువంటి పుత్రుడు నాకు జన్మించాలి అని కోరుకుంటుంది. మరి సుమతి ఆ 60,000 మంది సంతానము, పైగా 60,000 మంది కూడా సామాన్యమైనటువంటి వారు కాదు, కీర్తిమంతో మహోత్సాహ కావా కం వరమిచ్చతి అని చెప్తూ కీర్తిమంతులు గొప్ప బల సంపన్నులు అయినటువంటి వారిని 60,000 మంది కూడా తనకు సంతానంగా కావాలి అని చెప్పి కోరుకుంటుంది. అలాగా వారికి సంతానం కలుగుతుంది. కలిగిన తర్వాత మరి ఒకానొక సందర్భంలో అశ్వమేధ యాగాన్ని ఆరంభించాలి అని చెప్పి అనుకుంటారు. అయితే ఈ కేశిని యొక్క కుమారుడికి అసమంజసుడు అని పేరు. ఆ అసమంజసుని యొక్క చారిత్రం అసమంజసంగా ఉండటంతో ఆయనను రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. పెద్దవాడు అయిన తర్వాత రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. అయితే ఆ అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు మాత్రము చాలా బుద్ధి సంపన్నుడు, సద్గుణవంతుడు అవుతాడనమాట. అయితే అసమంజసుడు ఈ విధంగా గొప్ప వంశంలో జన్మించినటువంటి అసమంజసుడు ఇలాగా దుర్మార్గ ప్రవృత్తిని కలగటానికి కూడా పూర్వజన్మలో చేసినటువంటి ఆ దుష్ట సాంగత్యమే కారణము అని చెప్పి ఆ చరిత్ర కూడా ఇంకా చాలా ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సగరుని యొక్క పుత్రులు జన్మించిన తర్వాత మరి సగరుడు కొంతకాలం తర్వాత అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నాడు. మరి అశ్వమేధ యాగం చక్కగా జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఇంద్రుడు రాక్షస వేషధారి అయి వచ్చి ఈ అశ్వమేధ యాగంలో ఉన్న అశ్వాన్ని అపహరించుకుని వెళ్ళిపోయాడు. అపహరించి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి యాజ్ఞికులందరూ కూడా వాళ్ళు చెబుతున్నారు, అశ్వాన్ని ఎవరు అపహరించుకు వెళ్ళిపోతున్నారు, కావున అశ్వాన్ని కాపాడండి. అశ్వం గనక దొరకబోయినట్లయితే, ఈ యాగం గనక పరిసమాప్తి అవ్వనట్లయితే గనక రాజుకి ఈ రాజ్యానికి కూడా నాశనము తప్పదు అని చెప్పి వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటే మరి సగరుడేమో యజ్ఞదీక్షలో ఉన్నాడు, కావున సగరుడు కదలలేడు. అందుకని చెప్పి తన కుమారులైనటువంటి ఈ 60,000 మంది వారిని పిలిచి, నాయనా నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, తద్గచ్చత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తువ సముద్రమాలినీం సర్వాం పృథివీం అనుగచ్చత అని చెబుతూ, నాయనా పుత్రురాలా 60,000 మందితో చెబుతున్నాడు పుత్రులతోటి, మీరందరూ కూడా ఈ భూమండలం మొత్తాన్ని కూడా అన్వేషించి ఈ భూమండలం మీద అశ్వం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకురండి అని అన్నారు. ఒకవేళ ఈ భూమండలం మీద కనుక అశ్వం గనక దొరక్కపోతే యావత్ తురగ సందర్శ తావత్ ఖనతమేదినీం తంచైవ అయహర్తారం మార్గమాణ మమాజ్ఞయ అని చెబుతూ, ఎప్పటి వరకు అయితే అశ్వము దొరకదో, ఆ అశ్వమేధ యాగంలో వినియోగించే అశ్వాన్ని అపహరించారు కదా, ఆ అపహరించబడినటువంటి అశ్వం ఎప్పటి వరకు దొరకదో అప్పటి వరకు కూడా మీరు అన్వేషిస్తూనే ఉండండి. అశ్వం దొరికే వరకు కూడా ఈ భూమండలాన్నైనా సరే తవ్వేసేయండి అని చెప్పి ఆ సగరుడు తన 60,000 మంది కుమారులకి కూడా ఆజ్ఞ ఇస్తే వారికి వేరే ఆలోచన ఏమీ లేదు. తండ్రి గారు ఆజ్ఞ ఇచ్చారు కావున ఈ అశ్వం గురించి వెతకడము, దాన్ని సాధించడము, దానికోసం భూమి మీద లేకపోతే భూమిని తవ్వేసి భూమి లోపలైనా వెతకడమే అని చెప్పి అనుకుంటూ వాళ్ళు శూలముల వంటి తమ గోళ్లతోటి, అదేవిధంగా శూలములతోటి, నాగళ్లతోటి, వీళ్ళన్నిటితోటి కూడా భూమిని తవ్వుతూ ఉంటే భూదేవి విలవిలలాడిపోతూ ఉన్నది. కానీ అవేమీ పట్టించుకోలేదు, వీళ్ళు తవ్వుతూనే ఉన్నారు. మరి తవ్వుతూ ఉంటే అనేక సర్పములు, సర్పజాతులు ఇవన్నీ కూడా అవి హతమారుతూ ఉన్నాయి, అయినా ఇవేమీ పట్టించుకోలేదు. కొంతమంది రాక్షసులు కూడా హతమారుతూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రాణులు విగత జీవులు అవుతూ ఉంటే అప్పుడు
దేవతలు ఇదంతా కూడా చూచి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి, భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సాగరాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన అని, అయ్యా సగరపుత్రులు 60,000 మంది కూడా భూమండలం మీద దాడి చేసినట్లుగా వాళ్ళు భూమండలం మొత్తం వెతికేశారు, దొరకకపోతే భూమిని తవ్వేస్తూ ఉన్నారు. తవ్వుతూ ఉంటే అనేక ప్రాణులు పోతూ ఉన్నాయి. పైగా ఆ భూమిని తవ్వేటప్పుడు ఎవరు కనిపించినప్పటికీ కూడా అయం యజ్ఞహరో అస్మాకం అనేన అశ్వోపనీయతే, ఇదిగో వీడే మన యజ్ఞంలో అశ్వాన్ని అపహరించాడు కాబట్టి వధించండి అని చెప్పి వాడిని వధించేస్తూ ఉన్నారు. ఏం చేయమంటారు అని చెప్పి ఈ దేవతలందరూ కూడా బ్రహ్మగారితో అంటే, అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఏం పర్వాలేదు, వాళ్ళకి సమయం దగ్గర పడింది, మరి వాళ్ళు ఆ విధంగా భూమిని తవ్వుకుంటూ పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు చాలా ఉద్ధతులై ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. తండ్రి ఆజ్ఞను పాటించడము, అశ్వాన్ని తీసుకురావడము అనే ఒకే ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సరే, పాతాళలోకంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ కపిల మహర్షి ఆశ్రమం వద్ద ఈ అశ్వం వాళ్ళకి కనిపించింది. కనిపిస్తే ఆ అశ్వాన్ని తీసుకుని చక్కగా వచ్చేయచ్చు కదా. అలా కాకుండా ఆ ప్రక్కనే కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. తపస్సు చేసుకుంటూ ఉంటే, కపిల మహర్షి అంటే సాక్షాత్ మహావిష్ణువు యొక్క అవతారమే. మరి ఆయన ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఆ కపిల మహర్షి మీద దాడి చేయడానికి, ఇదిగో ఇతడే ఈ అశ్వాన్ని అపహరించినటువంటి వాడు, కావున ఇతన్ని వధించండిరా అని చెప్పి అందరూ కూడా కలిసి ఆ కపిల మహర్షి మీద దాడి చేయబోయారు. ఆయన చేసినటువంటి ఒక్క హుంకారంతో, ఆయన నుండి వచ్చినటువంటి తేజస్సుతోటి 60,000 మంది కూడా బూడిదైపోయారు. 60,000 మంది కూడా అగ్నికి ఆహుతైపోయారు. ఆ విధంగా కుప్పలలాగా అక్కడ పడిపోయి ఉన్నారన్నమాట. సరే, ఆ తర్వాత కొన్ని తరముల తర్వాత, 4 తరముల 3 తరముల తర్వాత భగీరథుడు గంగానదిని తీసుకురావడంతో ఆ గంగానది జలముల చేత వారికి మళ్ళీ ముక్తి అనేది కలుగుతుంది. సరే, ఈ కథను బట్టి తెలుస్తున్నది ఏమిటి అంటే, ఆ మన వంశంలో ఉన్నట్టు రామచంద్రుడు అంటూ ఉన్నాడు, మన వంశంలో పూర్వీకులైనటువంటి ఆ సగరపుత్రులు 60,000 మంది ఎవరైతే ఉన్నారో ఆ 60,000 మందికి కూడా తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని పాటించడమే పరమధర్మము అని వారు భావించారు తప్ప, తండ్రి చెప్పింది సమంజసమా అసమంజసమా అని చెప్పి వారేమాత్రము ఆలోచించలేదు. తండ్రి మాటను పాటించడం కోసం అనేక ప్రాణులను వాళ్ళు హింసించారు. అదే తండ్రి మాట కోసం తమ ప్రాణములను కూడా విడిచిపెట్టేశారు, అంటే తమ ప్రాణాలను కూడా కోల్పోయారు 60,000 మంది కూడా. అంటే చూడండి, కౌసల్యాదేవి ఒక్క ఉదాహరణ చెబితే తమ వంశంలో వారిది, రామచంద్రమూర్తి 60,000 మంది తండ్రి మాటను పాటించిన వాళ్ళ యొక్క కథను చెప్పి, మరి వాళ్ళందరూ కూడా 60,000 మంది కూడా తండ్రి మాటను పాటించే కదమ్మా ఆ విధంగా భూమండలాన్ని తవ్వేసి అనేక ప్రాణులకు హింస కలిగించారు. వాళ్ళందరూ కూడా తండ్రి మాట కోసమే కదమ్మా పాతాళలోకానికి వెళ్ళి ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహానికి దగ్ధులైపోయి ఆ విధంగా ప్రాణములను కోల్పోయారు. కావున తెలుస్తున్నది ఏమిటి అంటే, ఈ లోకంలోనే అనే అర్థం కాదు, లోకంలో మాత్రమే కాదు, మన వంశంలో, ఈ లోకంలో అంతర్భూతమైన మన వంశంలో కూడా తండ్రి మాటను పాటించడమే పరమావధిగా మన పూర్వీకులు కూడా జీవించారు. అలా జీవించినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, 60,000 మంది అలాగా తండ్రి మాట కోసం వాళ్ళు పాటుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. తండ్రి మాట కోసం అనేక ప్రాణులను సంహరించారు. 60,000 మంది తమ ప్రాణములను కూడా కోల్పోయారమ్మా. కావున దీనివల్ల ఏం తెలుస్తున్నది? తండ్రి మాటను పాటించటమే మన వంశంలో వారికి ఆనవాయితీ అంటారు కదా, సంప్రదాయం అంటారు కదా, అలవాటు అంటారు కదా, అలవాటుగా వస్తున్నటువంటి విషయము. మరి ఆ వంశంలో పుట్టినటువంటి నేను కూడా తండ్రి గారి మాటను పాటిస్తాను. ఆ మాట కోసం నేను కూడా వనవాసానికి వెళతానమ్మా. దానివల్ల శుభం కలగని అశుభం కలగని ఏది ఏమైనప్పటికీ కూడా తండ్రి మాట వినడం అనేదే పరమధర్మము అని మన పూర్వీకుల ద్వారా తెలుస్తున్నది కదా అని అంటూ, సరే మన వంశంలోనే అని కాదు, పరమపురుషులు అవతార పురుషులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, అవతార పురుషులైనటువంటి వాళ్ళు కూడా ఇటువంటి కార్యాన్ని ఆచరించారమ్మా.
అంటే ఇక్కడ చూడండి రాముని యొక్క యుక్తి. మొదట ఒక మహర్షి యొక్క ఉదాహరణ చెప్పాడు, కండు మహర్షి ఉదాహరణ చెప్పాడు. తర్వాత తమ వంశంలోనే ఉన్నటువంటి పూర్వం సగరపుత్రులైనటువంటి 60,000 మంది గురించి చెప్పాడు. మరి సరే వాళ్ళందరూ సామాన్యులు అనుకుంటావేమో, అవతార పురుషులుగా కీర్తించబడినటువంటి గొప్ప అంటే ఏంటి, ఒకళ్ళేమో ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలో ఒకరు ఋషి, మరి ఒకళ్ళు రాజులు. ఇక్కడ తెలియజేస్తున్న ఉదాహరణ, మూడో ఉదాహరణ, ఋషిగాను రాజుగాను 2 లక్షణములు కలిగి కూడా పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని గురించి చెబుతూ, జామదజ్ఞేన రామేణ రేణుకా జననీ స్వయం కృత్తా పరశునారణ్యే పితుర్వచనకారిణ. ఇంకా అంటున్నాడు, అమ్మా అవతార పురుషులైనటువంటి వాళ్ళు కూడా తండ్రి మాటనే వింటున్నారమ్మా అంటూ, పితుహు వచనకారిణ, తండ్రి యొక్క మాటను పరిపాలించేవాడైనటువంటి జామదజ్ఞేన, జమదగ్ని మహర్షి యొక్క కుమారుడైన రామేణ, పరశురాముని చేత, స్వయంగా తన స్వహస్తముల చేతనే, జననీ రేణుక, తల్లి అయినటువంటి రేణుకాదేవి అరణ్యంలో పరశునా కృత్త, పరశువు చేత అంటే గొడ్డలి చేత నరకబడినది అని చెబుతున్నాడు. చూడండి ఇక్కడ ఇంతకుముందు తల్లి మాట తండ్రి మాట రెండిట్లో ఏది అని అనగానే రాముడు తండ్రి మాటే అని చెప్పి అన్నాడు. మరి తల్లిని కూడా గౌరవించాలి కదా అంటే ఇక్కడ ఆ మాటకు దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు. తండ్రి మాట కోసము తల్లిని వధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మరి అటువంటిది తండ్రి మాట కోసం తల్లి మాటను పక్కన పెట్టడంలో పెద్ద విశేషం ఏమున్నది, అదేం పెద్ద అపరాధం కాదు అన్నట్లుగా చెబుతూ ఉదాహరణ తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, పితృవాక్య పరిపాలకుడైనటువంటి సకల ధనుర్విద్యలను సకల ధర్మములను తెలిసినటువంటి వాడైన జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముని చేత స్వయంగా స్వహస్తముల చేతనే గొడ్డలితో ఆయన యొక్క తల్లి అయినటువంటి రేణుకాదేవి వధించబడింది. మరి అంత గొప్పవాడైన అవతార పురుషుడైనటువంటి సకల ధర్మములు తెలిసినటువంటి ఆ పరశురాముడే తన చేతితో గొడ్డలితోటి తల్లి అయినటువంటి రేణుకాదేవిని ఛేదించేశాడు. మరి అటువంటిది నేను మా తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్ళడం అనేది పెద్ద పనే. అంటే ఏమిటి, మా తండ్రి గారు ఆ జమదగ్ని మహర్షిలాగా మా తండ్రి గారు తల్లిని వధించమని చెప్పటమో, లేకపోతే ఇతర ప్రాణులకు ఇబ్బంది కలిగించమని చెప్పటమో, ఏ విధంగా అయినా నువ్వు చెయ్యమని ఈ విధంగా చెప్పడం ఇలా చెప్పలా. మా తండ్రి చెప్పింది కేవలం వనవాస దీక్ష చెయ్యమని చెప్పాడు. మరి తండ్రి మాట కోసం అని చెప్పి తల్లినే వధించినటువంటి వారు కొంతమంది, తండ్రి మాట కోసం అనేకమైనటువంటి ప్రాణులను సంహరించిన వాళ్ళు, తమ ప్రాణములను కూడా కోల్పోయినటువంటి వారు కొంతమంది. ఆ విధమైనటువంటి కార్యం నన్నేమీ చేయమనలేదు, కేవలం వనవాసం చేయమన్నారు. మరి వారందరూ చేసినటువంటి కార్యంతో ఘనకార్యంతో పోల్చుకుంటే నేను చేయబోయేటటువంటి తండ్రి మాట కోసం నేను చేస్తున్నటువంటి వనవాసము అనేది పెద్ద ఘనకార్యమేమీ కాదు, ఇది కనీసమైనటువంటి ధర్మము. కావున తండ్రి మాట వినడము అనేది కనీస ధర్మము. ఆ ధర్మం కోసం నేను వనవాసానికి వెళతానమ్మా అని చెప్పి ఉదాహరణపూర్వకంగా చెబుతున్నాడు. అయితే ఈ సందర్భంలో మనం మరి పరశురాముడు అంత అవతార పురుషుడయ్యుండి కూడా తండ్రి మాట కోసం తల్లిని రేణుకాదేవిని ఎందుకు వధించాడు? అసలు జమదగ్ని మహర్షి తన భార్య అలాగే అదేవిధంగా ఆ పరశురాముడికి తల్లి అయినటువంటి రేణుకాదేవిని ఎందుకు వధించమని చెప్పాడు అనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. విలపంతీం తదాదీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మ సంహితం
నాస్తి శక్తి పితుర్వాక్యం నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరసా ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్ఛామ్యహం వనం గంతుమిచ్ఛామ్యహం వనం ఋషినా చ పితుర్వాక్యం ఋషిణా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణా కుర్వతా వ్రతచారిణా గౌర్హతా జానతా ధర్మం గౌర్హతా జానతా ధర్మం ఖండునాపి విపశ్చితా ఖండునాపి విపశ్చితా అస్మాకం చ కులే పూర్వం అస్మాకం చ కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః సగరస్యాజ్ఞయా పితుః ఖనద్భిః సాగరైర్భూమిం ఖనద్భిః సాగరైర్భూమిం అవాప్తః సుమహాన్ వదః అవాప్తః సుమహాన్ వదః జామదగ్న్యేన రామేణ రామదగ్న్యేన రామేణ రేణుకా జననీ స్వయం రేణుకా జననీ స్వయం కృత్తా పరశునారణ్యే కృతా పరశునారణ్యే పితుర్వచనకారిణా పితుర్వచనకారిణా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకవింశ సర్గే ఏకవింశ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. చక్కగా ఆచార్యుల వారి ద్వారా చక్కటి శ్లోకాలను ధర్మబద్ధమైనటువంటి శ్లోకాలను పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌరాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారాం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ.
శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా